గురువు స్థితిగతులు ఎలా ఉంటాయంటే వీడు ఎంతవరకు నా మాట వింటున్నాడు, ఎంతవరకు వీడు సక్రమంగా ఉన్నాడు అనేది కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి. నాకు ప్రారంభంలో కలిగిన అనుభవం ఇది, చాలాసార్లు చెప్పినట్లు కూడా ఉన్నా. నేను అప్పట్లో వస్త్రదానం చేస్తూ ఉన్నాం. వస్త్రదానం చేస్తూ ఉన్నప్పుడు విచిత్రంగా ఒకరోజు అంటే ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఎవరో కంటైనర్తో అంటే చాలా బట్టలు తీసుకొచ్చినట్లు, మంచి క్లాత్. మీరు వస్త్రదానం చేస్తున్నారు కదా, ఇది తీసుకొని మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా, మంచిది, సంతోషం అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. పక్కనున్న ఒక వ్యక్తి స్వప్నంలో ఇదంతా, గురూజీ భలే ఉన్నాయి బట్టలు, ఇట్లాంటి బట్టలు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనకు తెలిసిన షాపులోనే అమ్మేద్దాం గురూజీ, మనం డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కదా అని అంటాడు స్వప్నంలోనే ఇదంతా. అప్పుడు నేనంటాను, అతను ఈ పని చేయలేక కాదు కదా, అతని పని చేయలేక కాదు కదా, అమ్మాలనుకుంటే అతను అమ్మేసేవాడు కదా, అమ్మి ఆ డబ్బులేవో ఇచ్చేవాడు కదా. కానీ అలా కాకుండా ఆ భక్తుడి కోరిక ఏమిటి, ఈ వస్త్రాలను పంచాలి అన్నది ఆ భక్తుడి యొక్క కోరిక. ఈ వస్త్రాలను పంచాలి అన్నప్పుడు అలా చేస్తే అతను సంతోషపడతాడు, బాబా కూడా సంతోషపడతాడు కదరా. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎంత సమయం పట్టినా ఏదేమైనప్పటికీ కూడా మనం సర్వీస్ చేయాల్సింది, సేవ అన్నప్పుడు అప్పుడు బాబా కనబడటం, నవ్వి ఆశీర్వదించటం. అంటే స్వప్నంలో మనస్ఫూర్తిగా, అంటే మనసు ఎప్పుడు తెలుస్తుందంటే నిద్రలో తెలుస్తుంది. అసలు సిసలదే స్వప్నం అనుకుంటాం, అదే నిజం. చూడండి, మామూలు టైంలో మనం కంట్రోల్ చేసుకోవటమో, అమ్మో అటు చూడకూడదు, అమ్మో ఇటు చూడకూడదు, అమ్మో అది మనకు వద్దులే. కానీ నిద్రలో ఏమవుతుంది, స్వేచ్ఛ వచ్చేస్తుంది జీవుడికి, ఆ సోల్ సూక్ష్మయానం జరుగుతుంది. నిద్రలో ఏం నియంత్రించేది ఉండదు, అసలు లక్షణాలన్నీ బయటపడతాయి, అంటే స్వప్నాలు ఉన్నాయి అనేది. కాబట్టి అక్కడ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది గురువు, మన మనసు ఎలా ఉందో, మన స్థితి ఎలా ఉందో, మన మనసు ఎంత అర్పించామో అనేది ఆయన మనకి సుస్పష్టంగా చూపించడం అనేది జరుగుతుంది.